డైలీ 300 మెంబర్స్కి వండుతామండి. ఓకే. డైలీ ఒక ఐటమ్ ఉంటుంది. ఒక రోజు టమాటో రైస్ ఉంటే రైతా ఉంటుంది, ఒక రోజు బగారా రైస్ సాంబార్, ఒక రోజు కట్ట కిచిడి ఉంటుంది, ఒక రోజు ప్లెయిన్ రైస్ ఉంటే టమాటా రసం ఉంటుంది. ఈ వంట మొత్తం ఇక్కడ లోపల చేస్తారండి. ఇక్కడ లోపల అంటే కిచెన్ కూడా చాలా చిన్నగా ఉంది కదా, వెనుక పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న పొయ్యి ఉంది. ఇది ఎంత 25 కేజీలు గిన్నెమ్మా? ఇది 25 కేజీలు రైస్ ఉడుకుతుంది. మీరు చేస్తారు 20 కేజీలు వేస్తారమ్మా? 20 కేజీలు వేస్తామండి. స్పూన్స్ మొత్తం కూడా స్టీల్ అనమాట. ఏది కూడా ప్లాస్టిక్ కానీ లేకుండా పేపర్స్ కానీ ఏం లేకుండా ఓన్లీ స్టీల్ స్పూన్స్. వీళ్ళు చాలా నీట్ గా కూడా పెట్టడం జరిగింది. నీట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేట్స్, ఇక్కడ 2 గిన్నెలకి 2 టబ్బులు సరిపోయినటువంటి 400 ప్లేట్ల వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎమ్మడే అక్కడ క్లీన్ చేసి కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. రోజుకి ఒక ఐటమ్ ఉంటుంది. ఎంత టైం పడుతుంది అమ్మ? మీరు స్టార్ట్ ఎప్పుడు చేస్తారు? మార్నింగ్ 9కి వస్తుందండి అమ్మాయి, 12 వరకు చేసేస్తుంది. 9కి వచ్చి 12 వరకు అమ్మాయికి మేము హెల్ప్ చేస్తాం. ఓకే. మిగతా అంతా నేను చూసుకుంటాను. క్లీన్నెస్, ఏమేమి వస్తువులు కావాలా అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే. పబ్లిక్ లో రెస్పాన్స్ ఎలా ఉందమ్మా? మీరు అంటే దగ్గర ఉండి చూసా ఉంటారు కదా. చాలా బాగుందండి, చాలా మంది వస్తున్నారు. అంటే మీరు ఒక మామూలుగా హెల్పర్ లాగానా లేకుంటే మీరు కూడా వంట చేస్తారా కలిసి? లేదు, నేను చూసుకుంటాను అన్ని మొత్తం కూడా. వంటకి ఏమేమి కావాలి, ఎంతసేపట్లో వంట అవుతుంది అన్ని దగ్గర ఉండి చూసుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు ఏమన్నా కావాలి అంటే మామూలుగా రైస్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కావాలంటే మీరే వెళ్ళి స్వయంగా షాపింగ్ చేసుకుంటారా? మార్కెట్కి వెళ్ళడం కానీ వెజిటేబుల్స్ కోసం కానీ సంథింగ్? వెళ్తామండి ఒక్కొక్కసారి. లేదంటే అబ్బాయి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు. మీకు సాయం చేసే వాళ్ళు ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అన్నదానం అనేది గొప్ప దానం. ఇట్లా అన్నదానం మహాదానం అంటారు. అట్లాంటి కార్యక్రమంలో మీరు కూడా ఒక మెంబర్ గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇప్పుడు రోజు 300 మంది వరకు వస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి అసలు మీరు స్టార్ట్ చేసి 1 మంత్ అయిపోయింది కదా, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది వచ్చారు? ఫస్ట్ డే 5 మెంబర్స్ వచ్చారండి. ఫస్ట్ డే 5 మెంబర్స్ వచ్చారు. తర్వాత 60 మెంబర్స్ వచ్చింది సెకండ్ డే. దాని తర్వాత డైలీ 300 మెంబర్స్ వస్తుంది. డైలీ 300 మెంబర్స్ వస్తుంది. అంటే మీరు పర్ఫెక్ట్ గా 300 మెంబర్స్ వరకే వండుతారా ఫుడ్, లేకుంటే ఎంత మందికి వండుతారు? మా ఎస్టిమేషన్ 400 మెంబర్స్ వండుతామండి. ఒకవేళ మిగిలిపోతే గాంధీ దగ్గర తీసుకెళ్లి ప్యాక్ చేసి ఇచ్చేసి వస్తాం. ఒకవేళ మిగిలిపోతే మళ్ళీ మీరే వెళ్తారా స్వయంగా? మేమే వెళ్తాం. అది మొత్తం కూడా కవర్ లో ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్ళి చేస్తాం. ఓకే. మరి ఈ ప్లేస్ లో కాకుండా మరి గాంధీ హాస్పిటల్ కానీ లేకుంటే ఉస్మానియా హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్, అక్కడ క్యాన్సర్ హాస్పిటల్, మన అశ్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇట్లాంటి హాస్పిటల్స్ దగ్గర పెడితే ఇంకా బెస్ట్ ఉంటుంది. అవును, గాంధీ దగ్గరనే వెళ్తామండి మేము. గాంధీ దగ్గర, ఉస్మానియా దగ్గర, ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర. ఓకే. మీరు షట్టర్ ఇక్కడ తీసుకున్నారు కదా, ఇక్కడ పెట్టారు కదా. ఇది 1 మంత్ అవుతుంది. మేము 3 years నుంచి చేస్తున్నాం ఫుడ్ డొనేషన్ 3 years నుంచి చేస్తున్నాము. 1 రూపీ మీల్ 1 month అయింది. ఒక చర్చికి సంబంధించిన వాళ్ళు, చర్చి నుంచి కూడా మీకు అమౌంట్ వస్తుంది అంటే చాలా డౌట్స్ ఉన్నాయి పబ్లిక్ లో. అవన్నీ నాకేం తెలియదు అండి, అవన్నీ సార్కి తెలుసు. అంటే మీకు 5,000 శాలరీ అంటున్నారు. 5,000 సరిపోతాయమ్మా మీకు? వేరే జాబ్ చేస్తానండి. ఓకే. ఏం జాబ్ చేస్తారు? నేను కేర్ టేకర్ గా చేస్తాను. టోకెన్స్ ఇస్తాను. టోకెన్స్ ఇస్తారు కదా, మెయిన్ మెంబర్ మీరే. మీకు రూపాయి ఇచ్చి టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందంటే 1 రూపాయికి భోజనం, 1 రూపీకేనా అని షాక్ అయి తీసుకుంటారు. ఇంకా 2 తీసుకుంటారు, 3 తీసుకుంటారు. తీసుకొని భోజనం తింటారు. అంటే ఇప్పుడు మీరు టోకెన్స్ ఇచ్చే దగ్గర అయితే కొంతమంది దగ్గర రూపాయి చేంజ్ ఉండదు, కొంతమంది దగ్గర 5 రూపాయలు ఉంటాయి, లేకుంటే కొంతమంది దగ్గర 10 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉంటాయి. అంటే దాంట్లోంచి ఇట్లా 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయ తీసుకోవాలని లేకుంటే ఎట్లాంటి వాళ్ళు 10 రూపీస్ ఇచ్చి 10 తీసుకుంటారు టోకెన్స్. 10 తీసుకుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి, పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. ఓకే. అంటే మామూలుగా 10 రూపీస్ తీసుకొని లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు. కొందరు వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు. మొత్తం కూడా వంట చేసేది మీరే అంట కదా మామూలుగా? లేదు, కరణక్క అని వేరే పర్సన్. మీరు హెల్పరా? నన్ను మామూలుగా హెల్ప్ చేస్తా అంతే. మామూలుగా హెల్ప్ చేస్తాను అంటే మామూలుగా కట్ చేయడం కానీ, వెజిటేబుల్స్ కట్ చేయడం అలా మొత్తం వేరే. కర్ణక్క అండి. ఓకే. రాలేదా ఈ రోజు? రాలేదు. ఓకే అమ్మా. మరి అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎంత టైం పడుతుంది అంటారు మొత్తం కూడా స్టార్ట్ 12కి చేస్తామండి. 12:30కి అట్లా స్టార్ట్ అయితే తొందరనే అయిపోతుంది. ఓకే. కరెక్ట్ గా ఏ టైం కి స్టార్ట్? మరి మీ టోకెన్ 11కి టోకెన్ ఇస్తారు.
12:30కి స్టార్ట్ చేస్తారు మామూలుగా ఫుడ్. అవును. ఓకే, మామూలుగా ఒక ప్లేట్ లో మీరు ఇస్తారు కదా, అది సరిపోతుంది ఒక పర్సన్ మామూలుగా? సరిపోతుందండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం కూడా వస్తారు. ఓకే, సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి పెట్టుకుంటారు. ఏ ఐటమ్స్ ఉన్నాయమ్మా? 5 times మొత్తం అట్లా 5 రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. 6 ఉంటాయి. మొత్తం కూడా వెజ్జేనా? వెజ్. నాన్ వెజ్ పెట్టలేమంటారా? ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఓకే, ఫుడ్ మిగిలిపోతాయి